హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్టిఎంఎల్ కోర్స్ ఇన్ తెలుగు పార్ట్ 5. సో ఈ పార్ట్ 5 వీడియోలో మనం ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి, అవి ప్రాక్టికల్గా ఎలా చేస్తామో, వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను. క్లియర్గా వినండి. అసలు ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా, లిస్ట్ అంటే సెట్ ఆఫ్ ఐటమ్స్ లిస్ట్‌లో ఉంటాయి. సో, ఇక్కడ కూడా అదే. కానీ మనం ఎల్ఐతో ఇండికేట్ చేస్తాం. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఎల్ఐ అనమాట. మధ్యలో మనం కంటెంట్ రాస్తాం. ఓకే. నేనిప్పుడు మీకు లిస్ట్ ప్రాక్టికల్‌గా ఎలా చేయాలి చూపిస్తాను. సో, నేను మీకేం చెప్పాను, లిస్ట్ సింటాక్స్ ఏంటి? ఓపెన్ చేసి ఎల్ఐ పెట్టి క్లోజ్ చేయాలి. సో, జస్ట్ సపోజ్ నేనిక్కడ మిల్క్, తర్వాత నెక్స్ట్ ఎగ్, ఇంకోటేమో పన్నీర్. ఇప్పుడు నేను రన్ చేస్తే చూసారు కదా, మీకు ఇక్కడ అవుట్పుట్ ఎలా వచ్చింది? ఒక లిస్ట్ ఫార్మాట్లో లైక్ స్టెప్ బై స్టెప్ వచ్చాయి మీకు. నేను 3 నేమ్స్ ఇచ్చాను. 3 నేమ్స్ బుల్లెట్ పాయింట్స్ లాగా వచ్చింది. సో ఇప్పుడు మనము ఈ బుల్లెట్ పాయింట్స్ కాకుండా మనకి నెంబర్స్ కావాలి, లైక్ 1, 2, 3తో రావాలంటే మనం అప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ వాడతాం. సో ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో, నేను మీకు ఇందాక చెప్పినట్టు నెంబరింగ్ వైస్ రావాలి అంటే మనం ఆర్డర్డ్ లిస్ట్ వాడతాం. సో, ఆర్డర్డ్ లిస్ట్ అంటే లిస్ట్‌కి ఎల్ఐ వాడాం కదా, ఆర్డర్డ్ లిస్ట్‌కి ఓఎల్ వాడతాం. ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఏం చెప్పాను, జస్ట్ లిస్ట్ ఐటమ్స్తో పాటు ఆర్డర్ లిస్ట్ కావాలంటే ఓఎల్ అనేది మనం యాడ్ చేయాలి. సో నేను జస్ట్ సింపుల్గా అదే లిస్ట్కి పైన ఓపెన్ ట్యాగ్ ఓఎల్, మన లిస్ట్ అయిపోయాక క్లోజింగ్ ట్యాగ్ ఓఎల్ ఇచ్చేయాలి. సో రన్ చేస్తే మీరు సి మీకు ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ 1, 2, 3 వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఆర్డర్ లిస్ట్ అని అంటాం, లైక్ నెంబరింగ్ ఫామ్లో వస్తుంది. సో మనం ఆర్డర్ లిస్ట్‌లో ఈ 1, 2, 3 కాకుండా ఏబీసీ అని కూడా రాసుకోవచ్చు. దానికి మనం సింపుల్‌గా ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఓఎల్ పక్కన టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని పెట్టేసి రన్ చేయాలి. సో చూసారు కదా, మీకు ఏబీసీ ఫార్మాట్‌లో వచ్చేసింది. సో ఇది ఆర్డర్ లిస్ట్ అంటే. సో, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటంటే బుల్లెటెడ్ లిస్ట్ అని అంటాం. అంటే బుల్లెట్స్ పాయింట్స్‌లో వస్తది. దీనికి కూడా మనం లిస్ట్ రాస్తాం. దానిపైన అన్ఆర్డర్డ్ లిస్ట్ యాడ్ చేస్తాం. అన్ఆర్డర్డ్ లిస్ట్‌కి యూఎల్ వాడతాం. సో మరి ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా చేస్తాము? సింపుల్‌గా అన్ఆర్డర్డ్ లిస్ట్ సింటాక్స్ కూడా సేమ్. కానీ దాని లోపల కూడా లిస్ట్స్ ఉంటాయి. మనం ఔటర్ పార్ట్‌లో యూఎల్ అని పెడితే అది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓఎల్ అని పెడితే అది ఆర్డర్డ్ లిస్ట్. సో సింపుల్‌గా ఓపెనింగ్ ట్యాగ్ యూఎల్, క్లోజింగ్ ట్యాగ్ యూఎల్ యాడ్ చేసేసి మనం రన్ చేస్తే మనకి అవుట్పుట్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో వచ్చేసింది. సో ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే. సో సింపుల్‌గా డిఫరెన్స్ ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ నెంబరింగ్ వైస్ వస్తుంది. అన్ఆర్డర్డ్ లిస్ట్ బుల్లెట్ పాయింట్స్‌లో వస్తుంది. మనం దీన్ని కావాలంటే సర్కిల్, స్క్వేర్ ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా ఎలా స్టైలింగ్ చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కేస్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను మీకు క్లియర్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ చేంజెస్ మీకు ప్రెజెంటేషన్‌లో కానీ, ఎక్స్‌ప్లనేషన్‌లో కావాలన్నా కానీ కామెంట్ చేయండి. విల్ హెల్ప్ యూ ఔట్.